ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రెండోసారి పార్లమెంట్ బరిలో నిలిచిన వార్ వన్ సైడ్ అయిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యూహం ప్రధాని మోడీ అని, కరీంనగర్ పార్లమెంట్లోని ప్రజలే తమ బలమని పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో ఎంపీ బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 12,000 కోట్లు తీసుకొచ్చానని తెలిపారు. అభివృద్ధి పనులు చేశానని అన్నారు. వాటిపై బుక్లెట్ విడుదల చేసి ఇంటింటికి పంచిన నేను తెచ్చిన నిధులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్లను నిర్మిస్తున్నారు. ఆ రోడ్డు మీద రోజు తిరుగుతూ నేనేమి చేయలేదనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. 3 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బండి సంజయ్ ఏం తెచ్చిండు అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన ఈ ఎలక నుంచి సిద్దిపేట రోడ్డు నేను చేయలేదట. 6 గ్యారెంటీల విషయంలో హుస్నాబాద్ రోడ్ చర్చకు సిద్ధమా? చలో నువ్వు చెప్పు, 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తా, ఆయన కోటేమని చెప్పండి. ఇలా నేను దాని గురించి మాట్లాడుతుంటే అది పక్క పెట్టి బండి సంజయ్ తిట్టుడు, నేను ఏమనకుండా అన్నట్టు తయారు చేస్తున్నాడు. ఏది పడితే అది మాట్లాడు, బిచ్చగాడనడు, గుండుగాడనడు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఏమర్థం చేసుకోవాలి పక్క. ఇవాళ ముఖ్యమంత్రి అంటుడు, ఇవాళ గుండుగానే కదా, గుండు అడ్డగుండట. నేను ఏం చేయాలక నా నెత్తిగా బొచ్చు లేకుండా నేను ఏం చేయాలి మరి రిగ్గు పెట్టుకున్నా మరి చెప్పు. నేనన్నా ఏమంటాడన్నా, నీ కూడా గుండు మీద నా బొచ్చు మీద శ్రద్ధ అయ్యి 6 క్యాంటీన్ల మీద ఎందుకు లేదే నేను అంటాను. ఏమి చిరక తెలంగాణకు గాలి గుడ్డిచ్చారు, మనకు 6 క్యాంటీన్లు ఎప్పుడు ఇచ్చారు. ఇవాళ రైతులు ఆలోచించాలి. ఇక్కడ మంత్రి అంటున్నాడు రెట్టింపు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు, నరేంద్ర మోడీ వేసింది అంటున్నాడు. ఒక్కసారి తెలుసుకో, 2014లో మద్దతు ధర 1,310 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంతన్నా, ఎంఎస్పీ ఎంతన్నా? 2,200. రైతు కిసాన్ సమ్మానితో పాటు దాదాపు 15,000 నుంచి 20,000 సబ్సిడీ రూపేణ మీకు సహాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా నరేంద్ర మోడీ గారు మళ్ళా గెలవకుంటే, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయకుంటే ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. కాంగ్రెస్ మొత్తం సబ్సిడీలు ఎత్తేస్తాడు, డిఏపి రేటు పడుతుంది, ఇలా యూరియా రేటు పడుతుంది, పొటాషియం రేటు పడుతుంది. మీకు సబ్సిడీలు ఎవరు ఇవ్వాలనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని రైతులు ఆలోచించాలి. కాబట్టి అక్క వాస్తవాలు ఆలోచించాలక్క. ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యల మీద ఎప్పుడైనా కేసీఆర్ అడిగిందా ఆయనే? అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ మీద ఎప్పుడైనా అడిగిందా ఆయనే? ఇలా రైతులు ఇబ్బంది పడతా ఎప్పుడైనా కేసీఆర్ అడిగిందా ఆయనే? అడిగిందా ఎప్పుడైనా? ఏం అడిగింది? మరి కేసీఆర్కి దగ్గరనే కదా, నువ్వు ఉద్ధరించింది ఏదో, నువ్వు వీకింది ఎందుకు పొడిచింది అని చెప్తా. వినోదం సార్ ఆయన ఫుల్ టిప్ టాప్, షర్టు మలగట్టు ఈయన మంచోడట, ఈయన ఇక్కడనే కాదు, రేపు పక్క జిల్లా. ఈ హుస్నాబాద్ కేంద్రంగానే నా మీద వీడియో మార్పింగ్ చేస్తున్నారు. నేను ఏమనుకున్నా కూడా అన్నట్టు మీ అందరిని నమ్మించి హుస్నాబాద్ లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ హుస్నాబాద్ ప్రజలు 13వ తారీఖు నాడు ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి రేపు భవిష్యత్తులో మీ 6 గ్యారెంటీల కోసం కొట్లాడేది ఎవరు? మీకోసం కొట్లాడేది ఎవరక్క? మీకోసం కొట్లాడేది ఎవరన్నా? నా బండి సంజయ్ కొట్లాడకుంటే, బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయకుంటే, బండి సంజయ్ మీ 6 గ్యారెంటీల కోసం ప్రశ్నించకుంటే మీకు 6 గ్యారెంటీలు ఎట్టి పరుకో కాంగ్రెస్ పార్టీ అమలు చేయండి. అరే కేసీఆర్ నే గడిలు బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి బండి సంజయ్. ఢిల్లీ పోయి లిక్కర్ దందా చేస్తున్నారు, ఇలా అమెరికా లండన్ పోయి పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వమంటే కేసీఆర్ గురించి చేతులు రాలే. ఇలా పంజాబ్ పోయి 5 లక్షల చెక్ ఇచ్చాడు. నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరని అడిగింది బండి సంజయ్. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చారన్నది ఎవరు? మోడీ గారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేది ఎవరు? రిజర్వేషన్ చేస్తామా? నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. ఇక్కడ చేయకుండా మేమందరూ ప్రమాణం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మంత్రి వచ్చి ప్రమాణం చేయాలి, ఈ చౌరస్తాకి వచ్చి మంత్రి ప్రమాణం చేయాలి. నేను ప్రమాణం చేస్తున్నా, మేము గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ను రద్దు చేయమని చెప్పి భగవంతుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా.
ఇవాళ మీరు వచ్చి ప్రమాణం చేయండి ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు. ఎవరు కొట్టాలి? ఇప్పుడు నేనేమంటున్నానంటే, అరే మా నరేంద్ర మోడీ దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ దేశంలో పేదల గురించి ఆలోచిస్తాడు, అందుకే మా నరేంద్ర మోడీకి ఓటేయాలని మేము అంటున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళ దేశాన్ని కాపాడే నాయకుడు లేడు, దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు లేడు, దేశంలో పేదల గురించి ఆలోచించే నాయకుడు లేడు. మరి ఆ పార్టీకి ఎట్లా ఓట్లు వేస్తామో ఒక్కసారి ఆలోచించారు. అరే దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి మీకు లేకుంటే ఎవరిని ఒకరు చూసి ఓటేయమంటారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. కాబట్టి దయచేసి ఆలోచించాలి. ఇలా ముగ్గురు అభ్యర్థులను పోటీ చేస్తున్నాం. ఏ అభ్యర్థి ఇలా మీకోసం కొట్లాడతాడు, భవిష్యత్తులో కూడా మీకోసం కొట్లాడతాడు, నాటి దెబ్బలు తినడానికి సిద్ధమవుతాడు, కేసులు భరించడానికి సిద్ధమవుతాడు, జైలుకు పోవడానికి సిద్ధమవుతాడు. ఇలా ఢిల్లీ నుంచి నిధులు మళ్ళా తీసుకొస్తాడు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాడో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీలో ప్రభుత్వం రాదు, అది గల్లీలో ఉండదు. గల్లీలో ఉంటే ఢిల్లీలో లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నా ఘటక నా ఘటక ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాబట్టి ఢిల్లీలో ఏర్పడబోయే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు ఓటేయాలంటే, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పోయి మూసిగా పడ్డంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఓటేయరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అలా మీ అమూల్యమైన ఓటును ఇలా బండి సంజయ్ నరేంద్ర మోడీ గారి కమలం పూర్తూ సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా మీకోసం కొట్లాడే బాధ్యత నాది. మీ హామీకి ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. బిడ్డ చుక్కలు చూపడతాన్ని ఏమో అనుకుంటున్నారు బిడ్డ. ఈ ఎన్నికలు కానీ బండి సంజయ్ గురించి మీకు తెలుసు. బండి సంజయ్ జరుపుకుంటే ఏం చేస్తాడో తెలుసు. పక్కా ఒక్కొక్కరి చుక్కలు చూపడతా 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే ఈ హుస్నాబాద్ చౌరస్తానే కాంగ్రెస్ పార్టీలను నిలదీస్తా, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా, కాంగ్రెస్ పార్టీని ఈడ్చుకెళ్తా. ఇలా ప్రజల సమక్షంలో వాళ్ళ పక్కా గుణపాఠం చెప్పి తీస్తా.